సిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. సర్వలోకమా స్తుతి గీతం పాడేదం, ప్రభుని నామమును ప్రబలపరచెదం. సర్వలోకమా స్తుతి గీతం పాడేదం, ప్రభుని నామమును ప్రబలపరచెదం. ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు, స్తుతి మహిమలు సదా అర్పించేదం. అతి సుందరుడు మహిమేశ్వరుడు, ఆయన నామమును కీర్తించేదం ఎల్లప్పుడు. సర్వలోకమా స్తుతి గీతం పాడేదం, ప్రభుని నామమును ప్రబలపరచెదం. సర్వలోకమా స్తుతి గీతం పాడేదం, ప్రభుని నామమును ప్రబలపరచెదం. ఉన్నాడు ఉంటాడు, అన్ని స్థితిగతులలో నడిపిస్తాడు. అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు, అన్ని స్థితిగతులలో నడిపిస్తాడు. సంతోషించుమా ఆనందించుమా, ఆయన చేసినవి మరువకుమా. సన్నుతించుమా మహిమ పరచుమా, ఆయన నామమును గణపరచు ఎల్లప్పుడు. సర్వలోకమా స్తుతి గీతం పాడేదం, ప్రభుని నామమును ప్రబలపరచెదం. సర్వలోకమా స్తుతి గీతం పాడేదం, ప్రభుని నామమును ప్రబలపరచెదం. శోధన వేదన ఏది ఎదురైనా మొరపెడితే చాలునే విడిపిస్తాడే. శోధన వేదన ఏది ఎదురైనా మొరపెడితే చాలునే విడిపిస్తాడే. రక్షకుడేసు రక్షిస్తాడు, ఆయన నామములో జయం మనదే. ఇమ్మానుయేలు మనతోనుండగా జీవితమంతా ధన్యమే ధన్యమే. సర్వలోకమా స్తుతి గీతం పాడేదం, ప్రభుని నామమును ప్రబలపరచెదం. సర్వలోకమా స్తుతి గీతం పాడేదం, ప్రభుని నామమును ప్రబలపరచెదం. ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు, స్తుతి మహిమలు సదా అర్పించేదం. అతి సుందరుడు మహిమీశ్వరుడు, ఆయన నామమును కీర్తించేదం ఎల్లప్పుడు. సర్వలోకమా స్తుతి గీతం పాడేదం, ప్రభుని నామమును ప్రబలపరచెదం. సర్వలోకమా స్తుతి గీతం పాడేదం, ప్రభుని నామమును ప్రబలపరచెదం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో చూస్తా, చూపిస్తే తెరిచి చూపించండి. హల్లెలూయా. కొంచెం పైకి ఎత్తండి చేతులు, బలం వస్తుంది. ఈ చేతులతో ఎన్ని మూటలు మోసారో, ఎంతమంది పిల్లలు మోసారో, ఎంత కష్టపడ్డారో. బైబిల్ మోయటానికి ఏంటి బాధ? బైబిల్ మనం మోస్తే మనల్ని బైబిల్ మోస్తుంది.
బైబిల్ మన దగ్గర ఉంటే పాపం మనకి దూరంగా ఉంటుంది. బైబిల్ చదివితే ఏ డిగ్రీలు చదివినోడి కంటే, పెద్ద పెద్ద విద్యాభ్యాసాలు చేసిన వారి కంటే గొప్ప జ్ఞానము కలుగుతుంది. 54 సంవత్సరాల నుంచి నేను చదివేది నా బైబిల్. అన్ని సంవత్సరాలు చదువుతారు ఎవరన్నా? ఒక ఇంజనీరింగ్ 4 ఏళ్ళు, ఒక డాక్టర్ అయితే 5 ఏళ్ళు. మరి బైబిల్ చదివే వారికి ఎన్ని సంవత్సరాలు ముగించవచ్చు? బతుకంతా చదివినా ఇంకా అద్భుతమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. ఎంతమంది మీరు రోజు బైబిల్ చదువుతారు? చేతులైతే టిట్టి వెళ్ళిపోతున్నాయి. కమాన్ పైకి ఎత్తండి, ఎత్తండి. ఇట్లా కాదండి, ఇట్లా ఎత్తండి, ఇట్లా ఎత్తండి. అది హల్లెలూయా. దింపండి, మీ బాధ చూడలేకపోతున్నారు. దింపండి. ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు? వావ్, మంచి భక్తులు ఉన్నారు. ఎంతమంది రోజు ప్రార్థన చేసుకుంటారు? దేవుని స్తోత్రం. పాస్టర్ గారులు వస్తారు పోతారు. మందిరం వారానికి 1 సార్లు 2 సార్లు ఉంటుంది. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు రోజు 3 పూట్ల అన్నం తిన్నట్టుగా రోజు 3 సార్లు మోకాళ్ళు అని ప్రార్థించాలి. రోజు దేవుని వాక్యం అనే ఆధ్యాత్మిక ఆహారాన్ని భుజించాలి. ఏంటండి? దుష్టుల ఆలోచన చెప్పడం నడువక, వెరీ గుడ్. ఇంటిలో పడుకొని నిద్రపోవాడు ధన్యుడా. అవి మానాలి. ఏం చేయాలంట? దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. వాడేమవుతాడు? అట్టివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండడు. అతడు చేయనదంతయు అంతా కొంత, అతడు చేయనదంతయు సఫలమగును. పరీక్ష రాస్తే పాస్ అవుతాడు, ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవుతాడు, పంట వేస్తే మంచి పంట పడుతుంది, వాళ్ళేస్తే మంచి చేపలు పడతాడు, వంట వండితే కూరంతా కింద పోస్తారా? కష్టపడి వడ్డీ ఇటు పట్టుకొచ్చి డబ్బాలు పడేస్తారు కొంతమంది. ఏంటంటే కొన్ని పనులు ఎన్ని చేసినా కూడా, కొంతమందికి ఏ పని చేసినా కూడా మళ్ళీ చేస్తుంటారు. అట్లా అక్కర్లేదు. అది ఆశీర్వాదం ఉన్నవాడు. ఒక్కసారి ఉప్పిట్టడి అట్టేసావా కూర కమ్మగా ఉంటుంది. మీ ఆయన ఉప్పు ఎక్కువైందండో, ఉప్పు తక్కువైందండో. మనం చేయనిదంతా, వంట చేసినా, ఇల్లు తుడిచినా, బట్టలు ఉతికినా, ఏంటంటే ఉతికిన బట్టల మాసిన బట్టల తెలియదు. కొంతమంది బట్టలు ఉతికితే ఉతక ముందే శుభ్రంగా ఉన్నాయి, ఉతికాక వాసన వస్తున్నాయి. సరిగా పెట్టరు, సరిగా ఆరేరు, సరిగా మడత పెట్టరు. ఏం పనులు చేస్తున్నారు? మనకి ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలేంటి, భార్య భర్తలకు గొడవలేంటి, ఇదే గొడవ. సరిగా పెట్టి చావదంటాడు, తింటనే ఉంటాడు, పెట్టి చావదంటాడు. ఆమెదస్తే ఎట్ట పెడతారా బాబు నీకు? రోజు ఇంట్లో అన్నీ చేస్తూనే ఉంటాము, రోజు అన్నీ చూస్తున్నాడు. తృప్తి లేదు మనుషుడికి, సంతోషం లేదు మనుషుడికి. కారణం, దేవుడు లేనోడికి అసంతృప్తి మిగులుతుంది. దేవుడు లేని వాని పాట సనుగుళ్ళు గొనుగుళ్ళ పాటే. స్తుతులు కృతజ్ఞతలు చెల్లించే పాటలు ఉండవు. నీవు చేసేదంతా సఫలం అవ్వాలంటే నువ్వు మొట్టమొదట లేచిన వెంటనే దేవునికి ప్రార్థన చేసుకో. ప్రభువా, ఈ దినమంతా నీ సన్నిధి నాకు దయచేయి. ఈ దినములో నీకు ఇష్టం లేని పనులు చేయకుండా సహాయం చేయి. నీ జ్ఞానం నాకు దయచేయి అని ఒక చిన్న ప్రార్థన చేసుకో. ఆ రోజులో నువ్వు చేసే పనులన్నీ దీవించబడతాయి.
బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునితో మాట్లాడుకుంటాం. పాస్టర్ గారి ప్రార్థనలు అవసరమే, కానీ పాస్టర్ గారు ప్రార్థన మీదనే ఆధారపడటం వల్ల ప్రయోజనము. మా పాస్టర్ గారు ఉన్నారు, మాకు ఏ బాధలు వచ్చినా ఆయనే చూసుకుంటారు, 10 రూపాయలు కానుకిస్తే చాలు అనుకుంటారు కొంతమంది, ఆశీర్వాదం వచ్చేస్తుందని. పాస్టర్ గారు మీ చేతిని దేవుని చేతికి అందించే వరకే. మేము పాస్టర్ గారులు పెళ్ళిళ్ళు చేస్తాం. పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఏం చేస్తాం మేము? అమ్మాయి చేయి తీసి అబ్బాయి చేయిలో, లేకపోతే అమ్మాయి చేయిలో పెట్టి ఒకరికొకరిని అప్పగించేసి వాళ్ళిద్దరూ వాగ్దానాలు చేసుకుంటారు. ఏమని? నిన్ను విడివాక, నిన్ను ఎడివాయక, ఎప్పుడంటే కష్టములో, సుఖములో, రోగములో, అనారోగ్యములో, మరణం వేరు చేయు వరకు నీతోనే బ్రతుకుదనని వాగ్దానము చేస్తానని అనగానే పాస్టర్ గారు ఏం చేస్తాడు? చేయి వదిలేస్తాడు. ఇక వాళ్ళ అమ్మ నన్ను ఏం చేస్తారు? వదిలేస్తారు. ఇక ఇప్పుడు ఎవరిద్దరు బతకాలి? ఎవరిద్దరు? వాళ్ళిద్దరే. మనమందరం వధువు సంఘాన్ని మన వరుడెవరు? మన వరుడైన క్రీస్తు. ఆయన మనను చేసిన మన సృష్టికర్త, మన భర్త, మన యజమాని, మన పోషకుడు, మన సంరక్షకుడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని కాపాడేవాడు. యేసయ్యతో మిమ్మల్ని యేసయ్య చేతిలో పెట్టే వరకు పాస్టర్ గారి పని. 10 మంది పాస్టర్లు మాత్రం కాదు, ప్రతి ఒక్కరిని వాడుకోవాలని ఆశపడుతున్నారు. అందరూ పాస్టర్లు ఎవరు కానీ అందరూ క్రీస్తు కొరకు ఏమవ్వచ్చు? సాక్షులు అవ్వచ్చు. ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్న మీరందరూ యేసయ్య సాక్షులుగా బ్రతికితే మీ ఇంట్లో వాళ్ళు మారుతారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మారుతారు. ఎంతమంది కొత్త హృదయం నాకు దేవుడు ఇచ్చాడు, నా పాత జీవితం వదిలిపెట్టానంటారు? చేయి చూపించండి. నిజమేనా? మీ ఇంటికి వచ్చి ఒక రోజు ఉండాలని ఉంది నాకు. మీ ఇంటికి వచ్చి ఒక రోజు ఉంటే ఏంటంటే, ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, ఇఫ్ యూ వాంట్ టు నో ఎ పర్సన్ యూ మస్ట్ లివ్ విత్ దట్ పర్సన్. ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తితో కనీసం ఒక రోజు నువ్వు గడిపితే నీ ఒరిజినల్ నిజస్థితి ఏంటో అర్థమవుతుంది. మన సంగతి మన పిల్లల్ని అడిగితే చెప్పేస్తారు. పెద్దవాళ్ళకి తెలియదేమో కానీ పిల్లల్ని అడిగితే మీ అమ్మ ఎట్టాడుది, మీ నాన్న ఎట్టాడుదంటే నా దగ్గర వచ్చి భలే కంప్లైంట్ చేస్తారు పిల్లలు. ఏంటండి, నేను ఈయనన్నట్టు ఊరుకుంటాను. ఎందుకంటే తప్పులెన్నోవారు తండోపతండములు, తప్పులెన్నోవారు అయ్యి రావు. మనకి ఇంగ్లీష్ పీసు రాదు, తెలుగు పీసు రాదు. అది సగం, ఇది సగం. మనం సగం మాట్లాడే మాటలు అన్నీ ఇంగ్లీష్ మాటలే మాట్లాడుతున్నాం. మళ్ళీ ఇంగ్లీష్ వద్దంటాం. పోనీ తెలుగు వచ్చా అంటే వచ్చా? ఎందుకు మనుషులకు మాటలాటలే తెలుసా? ఎప్పుడు చూసినా మూగబొమ్మలను పెట్టుకుంటున్నారు. ఈ చాటింగ్ అంట. ఏం పది? ఏం చేస్తారు? ఐ లవ్ యూ, ఓ ఈయన నోడుతట అంటావు, అక్కడ కొడతాడు, మూసుగానే ఉంటాడు. కాబట్టి ఈ ఏళ్ళు పని చేస్తున్నాయి, నోరు పని చేయట్లా. ఎలా మాట్లాడాలో తెలియదు. పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలి, పిల్లోళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఫ్రెండ్స్ని ఓయ్ అంటాడు, తాతని ఓయ్ అంటాడు. తాతను ఓయ్ అనొచ్చా? చెప్పండి. ఓయ్ ఈ చదవండి. బైబిల్ చదివితే నాకు తెలుగు బాగుంటుందా? నా తెలుగు బాగుంటుందా? నేను 50 ఏళ్ళ నుంచి చెన్నైలో ఉన్నా, మెడ్రాసులో వచ్చా, తమిళనాడులో. మరి తెలుగు ఎలా వచ్చింది నాకు? నా బైబిల్ చదువుతా. నా తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ చదువుతా, తెలుగు బైబిల్ చదువుతా. ఏంటంటే బైబిల్ చదివితే మంచి భాష వస్తుంది, మంచి ప్రొనౌన్సియేషన్. ఏమంటారు ప్రొనౌన్సియేషన్కి? తెలుగులో ఉచ్చారణ వస్తుంది. ఎలా అంటే మంచి ఉచ్చారణ. మనకి నోట్లో నుంచి మాట, మొదటి మాట మింగేస్తాం,
చివరి మాట మింగేస్తాం. కారణం బైబిల్ చదవటం. నేను బైబిల్ కాలేజీలో 10 సంవత్సరాలు బైబిల్ చదివా. 3 నెలల కోర్సు కాదు, 6 నెలల కోర్సు కాదు, 10 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో చదివాకే సేవకుండయ్యా. ఆ బైబిల్ చదివే కాలంలో అక్కడ బైబిల్ కాలేజీలో కొద్దిసేపు చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ నేను నా బైబిల్ పట్టుకొని తెల్లవారుజామున లేచి ఒంటరిగా చర్చ్ కాంపౌండ్లో కూర్చొని బైబిల్ చదివేటప్పుడు బిగ్గరగా చదువుకునేవాడిని. ఎలా చదవాలి? మీరు బైబిల్ చదివేటప్పుడు మీరందరూ బైబిల్ చదువుతున్నానని చెప్పారు. ఎలా చదువుతారు? అట్లా చదవకూడదు. ఎలా చదవాలి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయును, శాంతికరమైన జలముల చెంత ఆయన నన్ను. నీ స్వరం నీ చెవులకు వినపడేటట్టు చదివితే స్టీరియోలో కాదు, నీ హృదయంలోనికి వెళ్ళి నీ హృదయాన్ని క్లీన్ చేస్తుంది, నీ హృదయాన్ని శుద్ధీకరిస్తుంది. నీ హృదయంలో ఉన్న చెత్త చెతారాలన్నీ బయటపడిపోతాయి. నీ హృదయంలోకి విశ్వాసం వస్తుంది. అందుకే నోటితో ఒప్పుకోడి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ఒకటి నీకు ఉచ్చారణ వస్తుంది, నువ్వు చదివింది నీకు జ్ఞాపకం ఉంటుంది, నువ్వు చదివింది నువ్వు వింటున్నావు కాబట్టి, చదివితున్నావు వింటున్నావు కాబట్టి ఇంకా బాగా నీకు గుర్తుండిపోతుంది. ఈ రోజు నుంచి బైబిల్ చదివేటప్పుడు మీరు ఎలా చదవాలి? మా చర్చిలో బైబిల్ రీడింగ్ టైంలో నిలబడమంటాం, ఎక్కువసేపు నిలబడతాం. మా చర్చిలో పాపం కొంతమంది అలసిపోయి ఉంటే ఒక్కోసారి కూర్చోండి, పర్వాలేదు. కానీ మీరు కూర్చుంటే బైబిల్ను చేత్తో ఎత్తి పట్టుకొని బిగ్గరగా చదవండి. ఇట్లా చదివారనుకో, అప్పుడు సుమేటకు రాజు వెళ్తాడు అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏముంది ఇచ్చాడు? ఇక్కడ దేవుడు మనకి బోర ఇచ్చాడు. ఏముంది ఇక్కడ? బోర. ఇక్కడ ఏమున్నాయి? అరే ఇది కూడా తెలియపోతేట నేను ఇంకేం చెప్పమంటారు మీకు? ఇక్కడేమున్నాయి? గుండెకాయ. గుండెకాయ తర్వాత ఏముందండి? ఇక్కడ లంగ్స్ ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి. ఊపిరితిత్తులు సన్నటి పొరలవి. అసలు ఏ సాలిడ్ కానీ ఏం ఫ్యాక్టరీ కానీ అలాంటి తయారు చేయలేవు. అంత సన్నగా, అంత పలసగా, అంత గట్టిగా, అంత బాగా చేసి దేవుడు నీకోటి ఇచ్చాడు, నాకోటి ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? అది పొగ తాగేసి దాన్ని పాడు చేసుకుంటున్నారు. పొగ తాగేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. పొగ తాగనండి సిగరెట్ తాగుతానన్నాడు ఒక ఆయన. ఏంటండి? అబే సిగరెట్లన్నీ నేను తాగనండి, నాటు చుట్ట తాగుతానన్నాడు ఒక ఆయన. ఏం చుట్ట? నాటు చుట్ట. నేను పల్లెటూరులో సేవ చేశాను. గొంతులో పుండొచ్చింది. అయ్యగారు, పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి తీసుకెళ్లారు. ఒక సహోదరికి వృద్ధురాలైపోయింది. నోరంతా గడ్డొచ్చేసింది, పుండొచ్చేసింది. నాకు ఎందుకో ప్రార్థన చేసే ముందు అడిగాను, ఈమె చుట్ట తాగేదా అని అడిగా. తిరగేసి తాగుద్ది అన్నాడు. ఏం తాగుద్ది? తిరగేసి తాగటం అంటే నుప్పు లోపట, చుట్ట బయట పెట్టి గుప్పు గుప్పు అవుతుందంట రైలు ఇంజన్ లాగా. ఏంటంటే ఎంతమంది వాళ్ళ తాగకూడంది తాగుతూ, తినకూడంది తింటూ. ఏంటంటే మన ఆంధ్రాలో చాలామంది వచ్చి మా ఆయన మందు తాగుతున్నాడండి, ప్రార్థన చేయండి అంటే. ఏం మందమ్మా? పోన్లే మా మందు మంచిదే, తాగని అమ్మా. అదేంటంటే మీరే కూడా అట్టుంటారు. మందు అంటే ఏం మందు? మందు అంటే మెడిసిన్ కదండి. కానీ ఈ మీరు సారాయికి ఏం పేరు పెట్టుకున్నారు ఆంధ్రాలో? మీ ఊర్లో వాడరా మాట? సారాయి తాగుతున్నారంటారా, మందు తాగుతున్నారంటారా? మందుకు బానిసైపోయారంటారా? అది మందా? అది మందా విషమా? మరి మందు అంటారేంటి? మా తమిళనాడు వాళ్ళు తన్ని అంటారు. తన్ని గుడికి రంగా అంటే నీళ్లు తాగుతున్నారని అర్థం. మీరన్నారు ఇంకా మందు అన్నారు. సారాయి తాగే వాళ్ళని ఏమంటారంటే నీళ్లు తాగుతున్నాడు, నీళ్లు మంచిదయ్యా తాగనే అంటాను నేను. ఆ నీళ్లు కాదండి, ఈ నీళ్లు. ఏ నీళ్లు? పాడు నీళ్లు. ఇవాళ ఎంతమంది దురభ్యాసాలకు బానిసలైపోతున్నారు. ఆ రోజుల్లో సారాయిలు చుట్టలు, ఇవాళ ఇప్పుడు వచ్చిన యవనస్తులందరికీ అయిగావు.
మేము మందులు తాగం, మేము చుట్టలు తాగం, మేము బీడీలు తాగం, మేమేం తాగుతాం తెలుసా? డ్రగ్ అడిక్ట్స్ అయిపోయారు. అదేదో పౌడర్ ఉంటుంది ఇట్ట కొట్టుకునేది పుసుకొని పోసుకునేది అంటాడు అంతే. 10వ క్లాస్ చదివే పిల్లలు కూడా దీనికి బానిసలు అయిపోతున్నారు. దేవుడిచ్చిన లంగ్స్ పాడైపోతున్నాయి, దేవుడిచ్చిన శరీరం పాడైపోతుంది, దేవుడిచ్చిన బ్రెయిన్ మెదడు పాడైపోతుంది. వాళ్ళు చదివితే గుర్తుండదు, వాళ్ళు మాట్లాడేదానికి అర్థం ఉండదు, వాళ్ళకి భాష రాదు, వాళ్ళకి మర్యాద రాదు, వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఒక వ్యక్తిని సరైన వాడిగా సిద్ధపరుస్తుంది, కానీ మర్యాద ఘనంగా, మర్యాదగా, ప్రేమగా, దయగా, యథార్థంగా, నీతిగా బ్రతకాలంటే యేసయ్య దగ్గరికి రావాల్సిందే. నీ పాత హృదయాన్ని తీసేసి ప్రభువు నీ కొత్త హృదయం ఇచ్చినప్పుడు నీ మనసులో దైవ భయం ఉంటుంది, నీ మనస్సాక్షి పనిచేస్తుంది. ఎంతమందికి మనస్సాక్షి ఉంది? నేను ఎందుకు అడుగుతుంటానంటే ప్రశ్నలు, మీరు ఇక్కడ ఉన్నారో మళ్ళీ ఎక్కడికైనా వంటగదికి వెళ్ళిందో మీ హృదయం ఎక్కడో చూసుకోవడానికి. అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ లేరండి, వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ మనసులు ఎక్కడికో వెళ్ళాయి, ఇంక వదిలేటట్లేరు, పోదామా అంటున్నారు పక్కన కూర్చొని. పోకమ్మా పోక ఉండు, మీ మనసు ఎక్కడ ఉందో చెప్పండి. మనస్సాక్షి ఉన్న వాళ్ళు చేయి చూపించండి. కొంతమందికి లేదంట. ఏ సాక్షి ఎట్లుంటుంది? స్కాన్ తీసినా కనపడదు, ఫోటో తీసినా, ఎక్స్రే తీసినా కనపడదు. అది కానీ ఉందా లేదా? ఏంటది? నీలోనే నిన్ను గురించి హెచ్చరించే మనస్సాక్షి. నువ్వు తప్పు చేసిన తప్పు తప్పు అని నీకు అనిపిస్తుంది చూడండి, అదే నీ మనస్సాక్షి. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు, నీవు చేసేది సరైనప్పుడు నిన్ను దిద్దుతుందండి. చాలామంది మనస్సాక్షి చచ్చిపోతుంది. ఈ కారులో, ఇప్పుడు మీరు కూడా కారులో వెళ్తున్నారుగా, అందరూ కారులో బెల్ట్ పెట్టుకోమని చెబుతారు. బెల్ట్ పెట్టుకోకపోతే కారు ఏం చేస్తుందో తెలుసా? కుకింగ్ 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 అంటుంది. అని మొదటిసారి అమెరికాలో అప్పుడు కార్లు ఉండేవి, అప్పుడు ఇక్కడ ఇండియాలో ఉండేవి. ఏదో కిక్కి కిక్కి ఏంటంటే కిక్కి కిక్కి అంటాం చూడమన్నాను నా బ్రదర్ కారులో తీసుకెళ్తుంటే. అది సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పి, అయ్యో పెట్టుకోవాలండి అంటే, పర్లేదులండి పర్లేదు, అదే అరిసరిసి ఊరుకుంటుంది అన్నాడు. అదే అరిసరిసి ఎన్నిసార్లు కిక్కింగ్ 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 తత్తే చావు, నాకేం పో, నోరు మూసుకుంటుంది. అది యాక్సిడెంట్ అయితే ఎగిరి పెట్టాడంటే చచ్చి ఊరుకుంటున్నాడు వాడు. మనస్సాక్షి కూడా అంతే. నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే తప్పు, అందరు తాగుతారా రాయ్, నువ్వు చేసే తప్పు, అందరు తాగుతాడు, నేను తాగితే ఏం చేస్తావు, నువ్వు చేసే తప్పు, తప్పైతే తప్పే, నేను తాగుతాను పా, నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే తప్పు, నేను తాగుతా, సరే పో తాగి చావు పో అని వదిలేస్తుంది. మనసాక్షి చెప్పలేక నువ్వు ఎంత తాగినా కూడా నీకు బాధ అనిపించదు, నేనే చాలా మంచోడు అంటావు. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారి మనస్సాక్షి చాలా సెన్సిటివ్, చురుగ్గా ఉంటుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి రీఛార్జ్ అవుద్ది. పొద్దునుంచి సెల్ వాడిన తర్వాత రాత్రి ఏం చేస్తారు మీరు? సెల్ని ఛార్జ్ పెడితేనే పనిచేస్తుందా? ఛార్జ్ పెట్టకుండా రెండో రోజు ఆన్ చేస్తే ఆన్ అవుద్దా? ఆన్ అవ్వదు. అలాగే మన మనస్సాక్షి కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు నూతన పరచబడుతుంది, మరొక్కసారి సెన్సిటివ్ అవుతుంది. ప్రార్థించేవాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం. ప్రార్థించేవాడు చాలా సున్నితమైన హృదయం కలిగి ఉంటాడు. తను తప్పు చేస్తే వెంటనే ఒప్పుకుంటాడు. తాను చేసిన నేరాన్ని కప్పుకోవడానికి ప్రయత్నించడు, దాన్ని సరి చేసుకోగలుగుతాడు. మీరందరూ ఈ రోజు నుంచి మంచి మనస్సాక్షి కలిగిన వారు అవ్వాలి. క్యాన్సర్ వచ్చి తగ్గింది, వందనాలమ్మా. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మీటింగ్ ఒక్కరోజే ఉంటుంది, నేను కాసేపే ఉంటాను, కానీ దేవుడు మీకు నిరంతరము నిన్ను విడువను ఎడబాయను. మిమ్మల్ని దేవునికి అప్పచెప్పడానికి వచ్చానే కానీ మిమ్మల్ని
నేను గార్డెన్గా, నేను కాపరిగా ఉంటానని చెప్పడంలా. దేవుడు కాపాడేవాడు. ఆయన నామమును మీరు పట్టుకుంటే, నా నామములో మీరు ఏమడిగినా ఇస్తానంటున్నాడు. మళ్ళీ మళ్ళీ రోగాలు వస్తాయి మనకి, మళ్ళీ మళ్ళీ సమస్యలు వస్తాయి, మళ్ళీ మళ్ళీ కొరతలు వస్తాయి. కానీ ప్రతిసారి ప్రతి విషయంలో మనల్ని కాపాడేవాడు, మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు, మనల్ని విడిపించేవాడు ప్రభువు. మనలో దేవుడు తన ఆత్మను పెట్టినప్పుడు మన మనస్సాక్షి రూపంగా దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తుంటాడు. మీ మనస్సాక్షి చెబుతుందా మీకు? చెప్పదండి. మన మనస్సాక్షి మనల్ని చెబుతుందమ్మా, భర్తను బాధ పెట్టొద్దని. పోనీ అన్యాయంగానే తిట్టాడు అనుకో, అర్థం చేసుకోకుండానే గద్దించాడు అనుకో, ఏం చేయాలి? క్షమించేయి. ముందు ఏం చేయాలి? క్షమించే వాళ్ళ మనసాక్షి బాగుంటుందండి. క్షమించడం అన్నోడు దెయ్యం వచ్చి కూర్చుంటుంది, గండి రాయిలాగా అయిపోద్ది. అందుకని ప్రభు ఏమన్నాడు? రోజు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయమన్నాడు? మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. నువ్వు చాలా మందిని బాధ పెడుతున్నావు, నిన్ను చాలా మంది బాధ పెడుతున్నారు. నువ్వు పెట్టే బాధ నీకు తెలియటం లేదు, వాళ్ళు పెట్టే బాధ వాళ్ళకి తెలియటం లేదు. నువ్వు వాళ్ళని క్షమిస్తే, వాళ్ళు నిన్ను క్షమిస్తే మీ ఇంట్లో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సాతానికి అక్కడ చోటు ఉండదు. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ స్కాన్ చేసుకుంటున్నా, ఇంకోసారి చూస్తే గుర్తుపెట్టేస్తా. నేను ఎన్ని ఊర్లు తిరుగుతున్నానో ఈ 54 సంవత్సరాల నుంచి ఎంతమంది మనుషులకు ప్రార్థన చేశానో నేను లెక్కలేసుకోలేను. కానీ ఒక్కసారి చూసిన వాడిని మళ్ళీ చూస్తే గుర్తుపడతాను. ఎందుకంటే ప్రపంచంలో మీ మొహం లాంటి మొహం ఇంకోటి లేదు. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఇటుకల బడ్డీలో ఇటుకలు చేసినట్టు చేయకుండా, కుమ్మరివాడు కుండలు చేసినట్టుగా ఒక్కొక్క కుండను ఎలాగో కుమ్మరి చేస్తాడో, ఒక్కొక్క కుండను ఎలా తన చేతులతో మలుస్తాడో, అలాగే మన తల్లి గర్భములో మనం ఉన్నప్పుడే మనకు రూపం ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఏమనుకుంటున్నారు యేసయ్య అంటే? ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. నిన్ను నన్ను తనకిష్టమైన పాత్రలుగా సిద్ధపరుచుకొని మనకు జీవితం ఇచ్చాడండి. ఎన్ని జీవితాలు ఇచ్చారు? జైపాల్ అనేవాడు ఒకసారే పుట్టాడు, ఒకసారే చేస్తాడు. ఆ తర్వాత తీర్పు. ఇక మళ్ళీ అయ్యయ్యో అంటానికి లేదు, సరి చేసుకుంటాను అని చచ్చిన తర్వాత అంటానికి అవకాశమే లేదు. అందుకే బతికున్నప్పుడే మన స్థితిని మనం గ్రహించుకుంటే, మన పాపాలు మనల్ని ఒప్పుకుంటే, మనల్ని దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? నూతన సృష్టిగా చేస్తాను, నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు ఇచ్చదను, మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. రాయిని గుండు సూది పెట్టి గుచ్చితే అబ్బా అంటదా? సుత్తి పెళ్లి పగల కొడితే అబ్బబ్బా అంటదా? మన ఈ గుండెకాయ మీద ఎవడైనా గుద్దుతే అబ్బా అంటారు కదా, ఎందుకంటే ఇది మాంసపు గుండె. కానీ కొందరి గుండెలు ఏమైపోతున్నాయంట? బండ గుండెలు. తాగొచ్చి భార్యను తొక్కేవాడు, జుట్టుబట్టి పీకేవాడు, పిల్లల్ని కూడా ఇసిరి కొట్టేవాళ్ళు బండగుండి కలిగిన వాళ్ళ, మంచి గుండి మాంసం గుండి కలిగిన వాళ్ళ? ఏంటంటే మనిషిని మృగంలా చేస్తుంది దురభ్యాసాలు. దుష్టుడైన సాతాను దేవుని సారూప్యంలో ఉన్న మానవుడిని తన రూపంలో నరహంతకుడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు, వాడు వేషధారి. ఇవాళ మనుషుడు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారు చూడండి. భార్యను చంపేసి ముక్కలుగా కోసి కుక్కర్లేసి వండేశాడు అంటాడు ఒకడు. వాడు మనిషి అంటే మనసాక్షి ఉందా వాడికి? మృగం కంటే నీచమైన స్థితికి
సాతాను కఠినుడు, సాతాను స్వభావం కలిగిన వాడు. మొదట మనల్ని పాపంతో మత్తుల్ని చేస్తాడు, ఆ తర్వాత మనలతో పాపం చేయిస్తాడు, ఆ తర్వాత మన పాపంలో నుంచి బయటపడకుండా దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అని నీ మీద నేరాలు మోపేవాడు ఎవడనుకున్నాడు? వాడే. యేసయ్య ఎప్పుడు కూడా నువ్వు ఇన్ని పాపాలు చేశావు కాబట్టి నేను నిన్ను క్షమించనకపో అంటాడు అనుకున్నారా? అనడు. ఎంత పాపివైనా, ఎంత నీచుడవైనా, ఆయన్ని సిలువ వేసిన వ్యక్తివైనా, ఏంటంటే యూదా ఇస్కరియోతు పక్కనే ఉన్నాడు, తిన్నాడు, తిరిగాడు, చూశాడు. 30 వెండి నాణాలకు ఆయన్ని ముద్దు పెట్టుకొని అమ్మేశాడు. గెత్సేమని తోటలో ముద్దు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు దేవుడికి తెలీదా? తెలుసు. ఒరేయ్, సిగ్గు లేకుండా మళ్ళీ ముద్దు పెడతానికి వచ్చావారా? మూత పగల కొడతానన్నాడా? ఏమన్నాడండి? చెలికాడా అంటున్నాడంట. స్నేహితుడా, ముద్దు పెట్టుకొని అప్పచెప్తావారాయనా? అయినా కూడా దేవుడు అతన్ని క్షమించాడు. పేతురు, నీ కొరకు చచ్చిపోవడానికి సిద్ధమే, నేను ప్రాణం పోయినా సరే నువ్వు నీ విషయమై నేను బొక్కను అని దేవుని దగ్గర సవాలు కొట్టాడు కదా. మరి ఓ చిన్న అమ్మాయి వచ్చి, నువ్వు పేతురు కదా? అమ్మా, అసలు నాకు తెలియదు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే ఇంకోడు, నిజంగా నువ్వు గలిలేడు యేసు ప్రభుతో నేను చూశాను, నువ్వు చెప్పేది ఏంటో నాకు అసలు అర్థం, ఆయన ఎవడో నాకు తెలీదు. మళ్ళీ 3వసారి ఇంకొకళ్ళు వచ్చి, ఖచ్చితంగా నువ్వు పేతురువే అంటే, అమ్మ తోడు, నాయన తోడు, ఆయనకి నాకు సంబంధమే. అట్టటో ఏం చేయాలి మనమైతే ఏం చేస్తాం? అంతలో కోడి కొక్కరోకో అనగానే పేతురికి యేసయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది. గుర్తు రాగానే ఎక్కడన్నా యేసయ్య నన్ను చూస్తున్నాడేమో నన్ను చూశాడంట. అక్కడి నుంచి అప్పుడే యేసు ప్రభువుని పట్టుకొని కొర్రాలతో కొట్టి చేతులకు కట్టి తీసుకెళ్తున్నారు. నన్ను ఎక్కడన్నా యేసయ్య చూస్తాడేమో అని చూసేటప్పటికి ఎదురుగుండా ఎవరు కనపడ్డాడు తెలుసా? యేసయ్యే చూస్తున్నాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. పేతురు చూడగానే పేతురు కళ్ళు, యేసయ్య కళ్ళు కలిసిపోయినాయి. ఆ కళ్ళల్లో, యేసయ్య కళ్ళల్లో కోపం లేదు, రౌద్రం లేదు, అయ్యిందా నీ పని అని ఎగతాళి లేదు. ఆ కళ్ళల్లో ఉన్న జాలి, ఆ కళ్ళల్లో ఉన్న ప్రేమ చూసావా పేతురు, నేను చెప్పాను కదా అన్నట్టు మాట్లాడలేదు అక్కడేమి. ఆ కళ్ళు చూడగానే, ఆ యేసయ్య కళ్ళల్లో కళ్ళు పెట్టగానే అని గుండె మత్తు వదిలిపోయింది. వెలుపలికి పోయి ఏమన్నది బైబిల్లో? సంతాపపడి, అయ్యో నేనెంత అవిధేయుడిని, ఎంత ఈజీగా నా యేసయ్య నేను ఎవరినని బొంకాను, నేను ఎంత పాపినని పశ్చాత్తాపడి ఏడ్చాడండి. యేసయ్య మరణించి 3వ దినాన మృత్యుంజయుడై లేచినప్పుడు మగ్దలేని మరియ మొదటగా యేసు ప్రభువుని చూసింది. ప్రభు ఆమెతో చెప్పాడు, నువ్వు వెళ్ళి నా శిష్యులకు చెప్పు, పేతురుకు చెప్పు అన్నాడు. ఎవరు చెప్పన్నాడు? అంత మంచి పేతురు, అంత మంచి శిష్యుడా? మిగిలినోళ్ళనే పారిపోయారు. కనీసం ఇంత బొంకినోడికి ఎందుకు చెప్పమంటున్నారు? ఇంకా ఎడుతూ కూర్చున్నాడేమోడు. ఆ పేతురు ఇంకా బాధపడుతున్నాడేమో. ఆ పేతురు, నువ్వు నేను నిజంగా జీవిస్తున్నానని చెప్పు, నిన్ను ఇంకా నేను ప్రేమిస్తున్నానని చెప్పు అని పేతురుకు చెప్పమన్నాడండి. యేసయ్య కళ్ళు చాలండి మన గుండె పగలటానికి. యేసు వైపు చూస్తే చాలు. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఒంటరిగా ప్రార్థన చేసుకునే అనుభవాలు ఉన్నాయా? కొంతమంది ఉన్నాయన్నారు, దేవుని స్తోత్రం. మిగిలిన వాళ్ళు కూడా ఈ రోజు నుంచి మీకు ఒక గదే ఉంటే, 2 గదులే ఉంటే, ఇరుగ్గా ఉంటే వరండాకి వెళ్ళండి, లేకపోతే పొలాల్లోకి వెళ్ళండి, లేకపోతే మిద్దె మీదకి వెళ్ళండి, లేకపోతే బాల్కనీలోకి వెళ్ళండి. ఒంటరిగా మోకాళ్ళ మీద పడి దేవునితో మాట్లాడుకోండి. ఆయన మెల్లని స్వరం వినగలుగుతారు, ఆయన క్షమాపణ పొందగలుగుతారు. ఆయన సన్నిధిలో నూతన బలాన్ని, పాపమును జయించే
నీ బలహీనతలు జయించే శక్తిని పొందగలుగుతారు. ఇవాళ ప్రతి క్రైస్తవుడికి కావలసింది వ్యక్తిగతమైన ప్రార్థన. చర్చిల్లో చేసే ప్రార్థన వేరు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ దేవునికే ప్రార్థన చేయండి. ఎవరొస్తున్నారా? ప్రార్థన చేయండి. ఈ జైపాల్ ఇలా ఉన్నాడంటే యవ్వనస్తుడిగా ప్రార్థన నేర్చుకున్నా. దేవుని సన్నిధిలో ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు నేర్చుకున్న పాఠాలు, దేవుని సన్నిధిలో పొందుకున్న బలం, జయం లోకంలో ఎక్కడ మనకు దొరకదండి. నువ్వు ఎప్పుడు ఏ తప్పు చేసినా, ఎప్పుడు యేసయ్య నేను క్షమించను అనేవాడు కానే కాదు. మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తుంటారు కొంతమంది. ఒక యవనస్తుడు చాలాసార్లు తప్పులు చేస్తుంటే చేసి ఆగిపోయాడు చర్చికి రావటం. నాకు ఎవడో రోడ్డు మీద కనపడ్డాడు. ఏంటయ్యా చర్చి రావటం మానేసావంటే, ఏ ముఖం పెట్టుకొని రమ్మంటారంటే ఇంకా నన్ను ఉన్న ముఖమే పెట్టుకొని రా అన్నా. ఏ ముఖం పెట్టుకొని రమ్మంటే ఉన్న ముఖమే. సిగ్గుమాలిన జనులారా, పొండి అంటలేదు యేసయ్య. ఏమంటున్నాడు? రండి. దానియేలు మోకాళ్ళ మీద పడి, మా ముఖముకి ఏం తగింది? సిగ్గే తగింది ప్రభువా, అయినా మమ్మల్ని కనికరించు, మా పితరుల పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించు అని కన్నీటితో ప్రార్థిస్తే ఇశ్రాయేలు జనాంగానికి మరొక అవకాశాన్ని దేవుడు ఇచ్చున్నాడండి. పాపికి విడుదల కావాలంటే పశ్చాత్తాపమే మందండి. కానుకలు ఇవ్వటం, ఆచారాలు చేయటం, లేకపోతే నిన్ను నీవు బాధపరుచుకోవటం అది కాదు. నువ్వేమి నీ పాపం కొరకు నువ్వు కొట్టుకోక్కర్లేదు, నువ్వు ప్రాణం తీసుకోక్కర్లేదు. మీరు ఎప్పుడైనా చచ్చిపోదామనుకున్నారా? దొంగోడికి తేలు కుట్టిందంట. ఏం చేస్తాడు? ఏంటి అది కూడా తెలుదా మీకు? అబ్బా అంటాడేటి? అబ్బా అంటే దొరికిపోతాడు కదా. మరి ఏమైనా చచ్చిపోదాం అనుకున్నారంటే, అమ్మా ఒక కామ్ మాత్రం చెప్పారు ఇక్కడ, చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతా అనుకున్న వాళ్ళందరూ ఒకసారి చూపించండి. ఇదిగో మనస్సాక్షి గురించి చెప్పా. అనుకోలా లోపల మనస్సాక్షి చెప్తుంది, వద్దులే పక్కన నా భార్య ఉంది ఏమని అనుకుంటుంది, మా ఫ్రెండ్ ఉన్నాడు ఏమని అనుకుంటాడు. ఎత్తండి. చాలా వందనాలండి. మిగిలిన వాళ్ళందరూ అసలు చచ్చే ఉన్నట్టున్నారు. చచ్చినోడు ఇక చచ్చిపోతాడు ఎట్ట అనుకుంటాడు? చచ్చిపోయి ఉన్నాడు, ఇక చచ్చిపోతాడని ఏమంటాడు చెప్పండి? అవును, అపరాధముల చేతను దోషముల చేతను మనము బతికి చేస్తున్నాం మనందరం. అసలు నీకు మనసే రాలేదంటే ఇప్పుడే నీ జీవితంలో బతుకు మీద ఆశ లేదన్నమాట. దేవుని కోసం బ్రతకాలనుకున్న వారిని, దేవుని కోసం జీవించాలనుకున్న వారిని సాతాను వెంటాడతాడు. ఏలియా లాంటి దైవజనుడు ఆకాశాన్ని నుంచి అగ్ని దింపిన వాడు ఏమనుకున్నాడు? ఇక చేసిన సేవ చాలు దేవా, నా ప్రాణం తీసుకో అన్నాడు. సంసోను సైన్యాలను పడగొట్టిన వాడు ఏంటంటే ప్రాణము విసికి ఏం చేయాలనుకున్నాడు? చావ కోరాడు. అంటే మీరు సంసోను కంటే ఏలియా కంటే గొప్పోళ్ళా? ఇంకొక ప్రశ్న అడిగేసి నేను ముగించేస్తున్నాను చూడండి. మీరు చచ్చిపోదాం అనుకోరలేదులేండి, కానీ మీరు చాలా మంచోళ్ళు. కానీ నువ్వు చచ్చిపో అన్నారా? చావరాదా అన్నారా? పిల్లలు విసికించినప్పుడు, భర్త విసికించినప్పుడు, భార్య నువ్వు ఎక్కడ తిరగవు చావు. కొంతమంది తల్లులు అంటారు తిని చావరా అంటాడు. తిని బతకాలి కదా. కొంతమందికి అది ఊత పదం, తిని చావరా, మా డబ్బులమ్మా ఇదిగరా తీసుకొని చావరా, డబ్బులు తీసుకుపోయి చావరా, నీ చావు నువ్వు అని నోటుకు వచ్చేస్తుంది చాలా మందికి. చావు 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 అనే మాట సాతాను పాట. చెప్పండి అందరూ, మీరు సాతాను పాట పాడతారా, దేవుని పాట పాడతారా? నేను చావను, నేను బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తా. హల్లెలూయా.
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే పరలోకం లాభం. నేను చస్తే పరలోకంలో ఉంటానన్నప్పుడు దేవుడు నన్ను చంపుతాడు. అప్పుడు దాకా దేవుడు నన్ను చావుని. ఎందుకు చస్తే అందుకే దుష్టులకు దీర్ఘాయుషం అంట. కొంతమంది మంచిగా ప్రార్థన చేసుకునే వాళ్ళు డబ్బాలు చచ్చిపోతారు. తాగి ఇంట్లో గోలు పెట్టేవాడు చావనే చావడు. మీ ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, మీరెంతో భక్తిగా ఉంటారు, మీ ఆయనే చచ్చిపోయాడు, మా ఆయన మమ్మల్ని రోజు చంపు తింటున్నాడు, వాడు చావడే ఉంది ఆమె. వాడు చావడు, వాడు చస్తే నరకానికి పోతాడని దేవుడు వాడికి ఇంకొక తరుణం ఇస్తున్నాడు. ఇంకా మారతాడు, ఇంకో ప్రసంగంలో మారతాడు, ఇంకో గెట్టుగెదర్లో మారతాడు, ఇంకొక వాక్యం విని మారతాడని దేవుడు అవకాశాలు ఇస్తుంటే మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాం. చావు అనే మాట నోట రానివ్వకండి. దేవుడు బ్రతకాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఏడుపులు బతుకులు, దుఃఖపు బ్రతుకులు, పాపములో బతికే బతుకు కాదు దేవుడు మనకి ఇచ్చేది. దేవుడు మనకు సంతోషమైన జీవితాన్ని, సంతృప్తికరమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆయన మన కొరకు మరణించాడు, మనల్ని మరణము నుండి విడిపించటానికే. మరణము యొక్క శక్తి గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి జీవితకాలం అంతా మరణ భయానికి బానిసలుగా ఉన్న మనుషుల్ని విడిపించడానికి సెలవులో ప్రభువు నీ స్థానంలో నీ పాపాల కొరకు పాపము వలన వచ్చు జీతమైన మరణాన్ని ఆయన మింగేశాడు. అందుకనే నా యందు విశ్వాసం ఉంచిన వాడు చావడు, చచ్చినా తిరిగి లేస్తాడు. ఈ లోకంలో చావు అనేది చిటుకుని వస్తుంది. ఊపిరి 23 సార్లు పీల్చుకుంటున్నాం నిమిషానికి 23 సార్లు ఊపిరి. ఒక్కసారి ఊపిరి ఆగిపోతే ఏమైపోతాడు? అయిపోయింది అని చెప్పి వస్తాడు. అయిపోయింది అంతే. గుండె 72 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి. టిక్ 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 కొట్టుకుంటుందా లేదు చూసుకోండి, కొట్టుకుంటుంది. ఒక్కసారి ఆగితే హార్ట్ అటాక్. అట్లా ఆగి మళ్ళీ కొట్టుకోకపోతే డామ్ అయిపోయింది అటు పని. చూసారా? ఈ చావు క్షణికమైంది, కానీ ఇంకొక చావు ఉంది. ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడదో వారు అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడుదురు. ఇది 2వ మరణం. ఇది శరీరానికి చావు, అది నీ ఆత్మకు చావు. మండైనది వెలిగటం వల్లే మంటికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని తీర్పులో నువ్వు యేసుక్రీస్తు నీ రక్షణగా అంగీకరించకపోతే, నీ పాపాలన్నిటి కొరకు ప్రాయశ్చిత్తం చేసిన ప్రభు ఇచ్చిన పాప క్షమాపణ పొందకపోతే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తారన్నది నువ్వు విశ్వసించి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, ఆ రోజు నీ పాపాలు నీ ముందు, కొందరి పాపాలు న్యాయ తీర్పుకు ముందు నడుస్తున్నాయి, కొందరి పాపాలు న్యాయ తీర్పుకే వెనక నడుస్తున్నాయి. ఓ పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. విగ్రహారాధికులు, దొంగలు, అబద్ధికులు, వ్యభిచారులు, పిరికివారు, ప్రతి అపవిత్రమైన కార్యాలు చేసే వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాడవేయబడుదురు. ఇది 2వ మరణము. అయితే నీవు ఆ తప్పులు అందరూ చేస్తున్నావు. ఆ తప్పులు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు అవి ఏమైనవి? ఆయన పరిహారం చేశాడు కాబట్టి అవి కడగబడుతున్నాయి. అందుకని క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధిగా లేదు. నువ్వు తీర్పులోకి వెళ్ళినప్పుడు నువ్వు ఈ లోకంలో ఎన్ని పాపాలు చేసినా నువ్వు యేసయ్య దగ్గర ఒప్పేసుకున్న ప్రతి పాపం కడగబడింది కాబట్టి నేనే నా చిత్తానుసారముగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకోనన్న ప్రభు. తీర్పు రోజున నీ పక్షంలో ప్రభు ఉంటాడు కనుక నీకే శిక్ష లేదిక. అందుకనే ప్రభు నమ్మకం అనేది మీకు అన్నీ బాగుంటాయి, మంచి బిడ్డలు పుడతారు, మంచి ఆస్తిపాస్తులు వస్తాయి, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి ఇల్లు కట్టుకుంటారు అని ఈ జీవిత సంబంధమైన ఆశీర్వాదాల కోసం యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల ప్రయోజనం లేదు.
యేసు ప్రభు నమ్ముకునేది ఎందుకంటే ఆ భయంకరమైన అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరచబడిన అగ్ని గంధకములతో మండే ఆ గుండములో పడకుండా దేవునితో నిరంతరము జీవించే ఆ పరలోక రాజ్యంలో నువ్వు నేను జీవించడం కొరకే యేసు ప్రభు శిలువ యాగం చేశాడు. ఆయన మనకిచ్చేది పాప క్షమాపణ, పరలోక రాజ్యం. అందుకు ప్రభువుని మనం నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలి? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. ఆ నేరస్తుడు ఎన్నో తప్పులు చేశాడు, క్యాపిటల్ పనిష్మెంట్ అతనికి, అన్ని తప్పులు చేశాడు. ప్రభుత్వం క్షమించలేదు, శిక్ష వేసింది, కానీ ప్రభు క్షమించాడు. పోరా దుర్మార్గుడా, నీ ఇష్టం వచ్చినట్టు జీవించి లాస్ట్ మినిట్లో వచ్చి నా ప్రార్థన చేస్తావేంటి అనలేదే. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఏమన్నాడు ప్రభు? నేడు నీవు నాతో కూడా. ఈ రాత్రి ప్రభు నీ తప్పులు ఒప్పుకుంటే, మన పాపాలు ఒప్పుకుంటే క్షమించబడ్డాయని, కప్పుకుంటే అవి తీర్పుకే మూట కట్టుకుంటున్నావు అన్నమాట. ప్రతిరోజు మీరు పడకకు వెళ్ళకముందు మీ మనస్సాక్షి దోషారోపణ చేసే విషయాలు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన ముఖకాంతి మన మీదకి వచ్చినప్పుడు మన రహస్య పాపాలు, మన బలహీనతలు మనకు కనపడతాయి. అందుకే ప్రతిరోజు మీరు పడక వెళ్ళకముందు ఏం చేయాలి? కొంతమంది చేస్తారు ఆచార ప్రార్థన. ప్రభా ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు నాయన, నేను పడుకున్న తర్వాత ప్రభా నువ్వు పోలీసు వాళ్ళలాగా నా మంచం చుట్టూ కావాలండు, ఏ కీడు రాకుండా రాయి చేయి ఆమేన్ అంటే తర్వాత కొంతమంది. అది కాదు ప్రభా, ఇక్కడ ఇవాళ ఎన్నిసార్లు నేను దుఃఖపరిచాను, ఎన్ని విషయాలు నేను బాధ పెట్టాను, ఎన్ని విషయాలు నా మనసాక్షి పాడు చేసుకున్నాను, నన్ను క్షమించిన ఆయన, నాకు తెలిసిన పాపములు, తెలియజేసిన పాపాలు క్షమించాను. ఒక చిన్న మాట చేసుకొని ప్రార్థన చేసుకొని నువ్వు పడుకుంటే నీకు ప్రశాంతంగా నిద్రపట్టుద్ది. నువ్వు ఒకవేళ నిద్రలోనే సరిపోతే ఇక్కడ కళ్ళు మూసుకొని ఎక్కడ కళ్ళు తెరుస్తావు? పరలోకంలో కళ్ళు తెరుస్తావు. నువ్వు పాపాలతోనే సరిపోతే ఎక్కడ కళ్ళు మూసుకొని ఎక్కడ కళ్ళు తెరుస్తావు? అబ్బో ఇప్పుడు ఎలా ఉన్నాయండి చావులు. బస్సు ఎక్కినోడు బస్సు దిగుతాడో లేదు, బస్సులో నుంచి వెళ్ళిపోతున్నాడు. నిద్రలోనే బస్సులు కాలిపోతున్నాయి అంట, ట్రైన్లు కాలిపోతున్నాయి, బస్సులు కాలిపోతున్నాయి, యుద్ధాలు వచ్చేస్తున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి. పడకల మీద ఉన్నాడు, పడకల మీద వెళ్ళిపోతున్నారు. పడుకొని తిరిగి లేచామంటే అది దేవుని కృప. అందుకే ఉదయం లేచినట్టు ఏం చేయాలి? మరొక రోజు ఇచ్చావయ్యా, నన్ను సజీవుడిగా ఉంచావయ్యా. ఈ భక్తి నేర్చుకోండి, మీకు ఇంకా భయమే లేదండి. యేసయ్యను మీరు పట్టుకోండి. మీకు పాస్టర్లు, సంఘానికి మనం వెళ్ళాలి, ఆదివారం విశ్వాసులతో కలిసి ఆరాధించాలి. ఎంతమంది మీరు చర్చెస్కి వెళ్తారో చేయి చూపించండి. అడపా దడపానా, అప్పుడప్పుడా, ఏంటో కిస్మిస్కా, సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తారు కొంతమంది క్రైస్తవులు. ఎందుకు వెళ్ళాలి? దేవుడు ఉన్నాడు ఇంట్లో కదా. లైవ్లో చూసుకుంటున్నాం అనకండి. లైవ్ వేరు, లైవ్ రోజు చూసుకోండి, కానీ ఆదివారం మాత్రం ఆలయానికి వెళ్ళండి. సమాజంగా కూడుకోవాలి. ఒకరినొకరు ప్రేమ చూపుటకు, ఒకరికొకరు హెచ్చరించుకున్నటకు మనం దేవుని మందిరంలో అందరం కలిసినప్పుడు దేవుని సన్నిధి మనకి బలంగా ఉంటుంది. హల్లెలూయా. యేసయ్యను పట్టుకున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నేను వదలను నా యేసయ్యని, నేను వదలను. అత్త నీతో వచ్చేస్తాం, అత్త నీ దేవుడు చాలా గొప్పోడు అత్త అన్నారు 2 తోడికోడలు. ఎవరు వాళ్ళు? రూతు, ఓర్ఫాలు. వద్దు కుమార్తెలారా, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోండి. లేదత్తా నీతోటే వస్తామత్తా. గుమ్మం దాకా వచ్చారంట. గవిని దాకా వచ్చినప్పుడు అమ్మ ఉండు. గవిని దాకా వచ్చిన తర్వాత ఓర్ఫా అందంటే, సరే అత్త నువ్వు ఎంతగా చెప్తుంటే నీ మాట వినాలి కదా, వస్తానత్త ముద్దు పెట్టేసి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. రూత్ ఏం చేసిందట? గట్టిగా పట్టుకొని అత్త నన్ను పొమ్మనొద్దు, నువ్వు వెళ్ళి చోటగా నేను వస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము. నీవు చనిపోయే చోటే నేను చనిపోతాను. మరణము మనల్ని వేరు చేయి వరకు నీతోనే. ఆ వాగ్దానం మన దేవుడితో చేయాలి. అత్తలు కాదు, అమ్మలు కాదు, పాస్టర్లు కాదు. ఎవరితోటి? ప్రభా నీ మాటే నేను వింటాను, నీతోనే నేను ఉంటాను, నీ చిత్తమే నేను చేస్తాను, నీ కోసమే నేను బ్రతుకుతాను. ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షిగా ఉంటా, ఈ లోకం విడిచిపెడితే నీతో ఉంటా. హల్లెలూయా.
వస్తారా మీరందరూ పరలోకంలో ఒకవేళ దేవుడు నాకు ఛాయిస్ ఇస్తే, ఏ ఊరమ్మా ఇది? ఆమెనిగడ్డ గట్టుగదరికి వచ్చిన వారులారా, పరలోకంలో ఇక్కడ ఎంతమంది వచ్చారు అంటే ఒక చెయ్యి కూడా ఎత్తలేదు అనుకో. ఇక్కడ కాదు, అక్కడ. ఏంటి ప్రభా, నేను ఇంత వాక్యం చెబితే ఒక్కరు రాలేదు ఇక్కడికంటే? నువ్వు సరిగా చెప్పలేదు వాళ్ళకి, ఇంకా గట్టిగా కొట్టలేదు వాళ్ళని. నువ్వు ఎవడో తెలియదు పొమ్మంటాడేమో నన్ను కూడా దేవుడు. అందుకే నాకు భయం. మిమ్మల్ని అందరినీ చెన్నై తీసుకెళ్ళలేను, మీకు అందరికీ చర్చి కట్టి ఇక్కడ నేను ఆరాధన జరిపించను, కానీ మిమ్మల్ని అందరినీ దేవునితో సంబంధం పెడతా. మీరు ఏ చర్చిలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, యేసయ్య ఏ ఊర్లో అయినా ఉంటాడు, అన్ని చర్చిల్లో ఉంటాడు, అన్ని స్థలాల్లో ఉన్నాడు. 2, 3 ఎక్కడ నా నామంలో కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థించుకొని, మీ రక్షణ స్థిరమైందేనా, మీ మనస్సాక్షి సరిగా ఉందా, మీరు మరణిస్తే దేవుని రాజ్య వారసులుగా ఉంటారా అని పరీక్షించుకోండి. సరి లేకపోతే బాధపడొద్దు, కుమిలిపోవద్దు, నిరుత్సాహపడొద్దు, కృంగిపోవద్దు. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో తోసివేయనన్న ప్రభువును, లోబడనుండి వారి వైపు దినమంతా చేతులు చాచి ఉన్న ప్రభు హస్తాలు ఎప్పుడు రెడీగా ఉన్నాయి మన కోసం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ బాధల్లో, నీ శ్రమల్లో, నీకు విరక్తి చెందిన సమయాలలో, నీ కన్నీటితో నిండిన లోయల్లో నువ్వు వెళ్తున్నప్పుడు, ఎవరు నిన్ను అర్థం చేసుకున్నప్పుడు, అందరు నిన్ను మోసం చేసినప్పుడు, అందరు నిన్ను విడిచేటప్పుడు, అన్ని స్థితిగతులు మారిపోయినప్పుడు, ఇక నాకు దిక్కు లేదు, మరణమే శరణమనే తలంపులు వచ్చినప్పుడు, నా యేసయ్య నాకున్నాడు అనే మాట మర్చిపోనే వద్దు. హల్లెలూయా. ఎవరున్నారు నీకు? గట్టిగా చెప్పలేదు, గట్టిగా చెప్పలేదు. ఎవరున్నారు నీకు? అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నీ హృదయం స్థితిని నీకు బయలుపరచడానికి, నీ జీవితంలో ఉన్న కొరతలు కొదువులు తీర్చడానికి, నీ సందేహాలు తీర్చడానికి, నీ కన్నీరు తొడవడానికి, నీ కొరతలు తీర్చడానికి మన మధ్య ప్రభువు ఉన్నాడు. నిన్ను ఊరకనెక్కడ తీసుకురాలేదు ఆయన. నీ పాపాలు క్షమించబడాలని, నీ మనస్సాక్షి ఉజ్జీవించబడాలని, నీవు నూతన హృదయం పొందుకోవాలని, నిరీక్షణ కలిగిన వ్యక్తిగా జీవించాలని, పరిశుద్ధాత్ముడు బలహీనులైన వారిని బలపరచడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి ఈ రాత్రి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోనండి, యేసు వైపు చూడండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని యేసును ధ్యానించండి. అదిగో నీ స్థానంలో, నీ కొరకు సెలవులో వేలాడుతున్న యేసయ్య, నీ కోసం నా ప్రాణం ఇస్తున్నాను, నా కోసం నువ్వేమిచ్చామని అడుగుతున్నాడు. ప్రభా, నా స్థానంలో నీవు నా శిక్షను భరించి నాకీ గొప్ప రక్షణ ఇచ్చావే, నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నీ సాక్షిగా నేను జీవిస్తానయ్యా అని ప్రభుతో ఒక ఒప్పందం చేసుకోండి. ఈ లోకంలో బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కొరతలు ఉంటాయి, నష్టాలు కష్టాలు ఉంటాయి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించున్నానన్న యేసయ్య మనకున్నాడు. మీ హృదయములను కలవరపడేయకండి, హృదయములు కలవరపడిపోకండి. నా శాంతి మీకు ఇచ్చి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతినే మీకు ఇచ్చి వెళ్తున్నానని చెప్పిన ప్రభు నీకు కావలసిన మనశ్శాంతిని ఇస్తాడు, నీకు కావలసిన పాప క్షమాపణ ఇస్తాడు. నీ దుఃఖాన్ని ఆనంద బాష్పాలుగా మార్చడానికి, నీ ఇరుకును విశాలతగా మార్చడానికి, నీ దుఃఖమును సంతోషముగా మార్చడానికి. మన వ్యసనాలు ఆయన భరించాడు, మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల నిమిత్తమై నలుగొట్టబడ్డాడు, మన అపరాధ పరిహారార్థమైన శిక్ష అతని మీద మోపబడినది. అతడు పొందిన దెబ్బల వలన ఇప్పుడు మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ ఆవరణలో ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావేమో,
నీ శరీరంలో నడినెత్తి నుండి అరికాలు వరకు ఏ భాగములో ఏ రోగమున్నా, నానా విధములైన రోగములను స్వస్థపరిచిన ప్రభు, ఈ రాత్రి ఒక అద్భుతం నీకు జరుగుతుంది. ఆయన రక్తము నీ మీద ప్రోక్షించబడినప్పుడు నీ రక్తములో ఉన్న దోషాలు కడగబడతాయి. నీకున్న రోగముల నుండి నీకు స్వస్థత. అది థైరాయిడ్ అయినా, అది గర్భములో ఉన్న ఫైబ్రాయిడ్స్ అయినా, అది గర్భఫలము లేని స్థితి అయినా, అది గుండె జబ్బైనా, అది పక్షవాతమైనా, అది నరాల బలహీనత అయినా, అది ఎముకల బలహీనత అయినా, అది క్యాన్సర్ అయినా, అది కిడ్నీ తెగులైనా, అది లివర్ సమస్య అయినా, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినా, అది పాడైతే బాగు చేయగలిగిన వాడు ఆయనే. ఈ రాత్రి నూతన హృదయం, నూతన స్వభావంతో పాటు నూతన అవయవాలు నీకు ఇవ్వాలని, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనాన్ని నూతన పరచాలని, నీ బలహీనతలన్నీ బలంగా మార్చాలని, నీ కొరకు శిలువలో వ్రేలాడిన యేసయ్య నీ ముందే ఉన్నాడు. నీ మనోనేత్రాలు తెరిస్తే ఆయన కళ్ళు నీ వైపే చూస్తున్నాయి. నీవు కళ్ళెత్తి ప్రభువును చూస్తే గొప్ప రక్షణ అనుభవాన్ని పొందుతావు. ఆ ప్రేమ కలిగిన కళ్ళు, ఆ జాలి కలిగిన కళ్ళు, ఆ క్షమాపణ తెచ్చిన కళ్ళు. యేసు క్రీస్తు కను దృష్టి నీ మీద ఉంది. నిన్నెరిగిన దేవుడు ఆయన, నీ శ్రమను చూచిన దేవుడు ఆయన, నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు దుఃఖంగా విచారంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. హృదయపూర్వకముగా ఆయన దుఃఖము లేను, విచారం లేను మనుషులు కలుగు చేయవాడు కాడు ఆయన. నీ పాపముల వల్లే నీకు దుఃఖాలు వచ్చాయి, నీ అవిధేయత వల్ల నీకు రోగాలు వచ్చాయి, నీ అజ్ఞానం వల్ల నువ్వు అప్పుల్లో పడిపోయావు, నీవు శ్రమల్లో పడిపోయావు. ఆయన నా యొద్దకు రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారం మోయించున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. మీ విన్నపాలను, మీ ప్రార్థన అవసరతలను నా మీద వేయండి, మీ చింత యావత్తు నేను భరిస్తా, మీకు విడుదలిస్తానన్న ప్రభు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. యేసయ్య నా బాధిదయ్యా, యేసయ్య నా చింతిదయ్యా, యేసయ్య నా జబ్బిదయ్యా, యేసయ్య నా పాపమిదయ్యా, యేసయ్య ఇది నేను మానలేకపోతున్నాను, యేసయ్య నీకు ఇష్టడిగా ఉండలేకపోతున్నాను, యేసయ్య నాకు సహాయం చేయయ్యా, నేను పడిపోయాను లేవనెత్తయ్యా, నేను కృంగిపోయాను ఆదరించయ్యా, నేను శ్రమల్లో ఉన్నాను ఆదుకో అయ్యా. నోరు తెరిచి పిలవండి యేసయ్యను. ప్రార్థన వినే దేవుడు ఆయన, ప్రార్థన వినే దేవుడు ఆయన, ప్రార్థనలకు జవాబులు ఇచ్చే ప్రభు ఆయన. హల్లెలూయా. నీ ప్రార్థన వింటున్నాడు, నీ గుండెల్లో నుంచి వచ్చే మూలుగులు ఆయన వింటున్నాడు. నిన్ను కరుణించాలని, నిన్ను క్షమించాలని, నిన్ను స్వస్థపరచాలని, నీ సమస్యలు తీర్చాలని ఈ రాత్రి ఇక్కడికి నిన్ను ఆహ్వానించాడు దేవుడు. మన మధ్య ఆయన సంచరిస్తున్నాడు. ఆయన గాయపడిన హస్తం నిన్ను ముట్టినప్పుడు నీ శరీరములో ఉన్న ప్రతి రోగము నుండి, నీ మనసులో ఉన్న ప్రతి ఆవేదన నుండి, నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి విడుదల జరుగుతుంది. యేసయ్యా నన్ను ముట్టయ్యా. నోరు తెరవండి. ఒక్క నిమిషం నేను మౌనంగా ఉంటున్నాను. ఒక్క నిమిషం చెప్పండి. నా జీవితంలో ఆశీర్వాదం లేదయ్యా, నాకు ఉద్యోగం లేదయ్యా, నా ఆదాయం సరిపోతం లేదయ్యా, నా అప్పులు మించిపోతున్నాయి అయ్యా, నాకు అన్ని విధాల ఆరాటాలు పోరాటాలేనయ్యా, నాకు మనశ్శాంతి లేదయ్యా, నాకు అభివృద్ధి లేదయ్యా, నా బిడ్డలు లోబడతం లేదయ్యా, నా కుటుంబం రక్షించబడలేదయ్యా, నా యజమాని తాగుబోతుకున్నాడయ్యా, నా భార్య గయ్యాలిగా ఉందయ్యా, నేనేం చేయలేకపోతున్నానయ్యా, నేను ఎవరిని మార్చుకోలేకపోతున్నానయ్యా. హృదయాలను మార్చే యేసయ్యా, జీవితాలను మార్చే యేసయ్యా, నీవు చేయనైనా నా యజమాన్ని మార్చయ్యా, నా భర్తను మార్చునైనా, నా భార్యకు రక్షణ దయచేయి, నా బిడ్డలు నీకు విధేయులున్నట్లుగా, నా బిడ్డలు సాతాను పట్టు నుంచి విడిపించుకొని ప్రార్థన నాకు దయచేయి. ప్రతి తండ్రి ప్రార్థించండి, ప్రతి తల్లి ప్రార్థించండి, ప్రతి భర్త ప్రార్థించండి,
ప్రతి భార్య ప్రార్థించమ్మా, ప్రతి పిల్లలు ప్రార్థించండి. బాల్య దినములందు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ప్రతి ఎవరొస్తున్నా దేవునికి బర్రపెట్టు. ఎవరి కాలములో లోకానికి చోటివ్వకు. పీల్చి చీల్చి నిన్ను యూజ్ అండ్ త్రో లాగా సాతాను వాడుకుంటాడు. నిన్ను మంచాన పడేసేవాడికి వాడు వాడుకుంటాడు. సాతానుకు నీ జీవితం అప్పగించొద్దు. నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టు. ఆయన నిన్ను రాజులైన యాచక సమూహంలో చేరుస్తాడు. ఆయన నామ నిమిత్తమై నిన్ను దీవించి తలగా ఉంచుతాడు. అన్ని విషయాల్లో నిన్ను మొదటి వారిగా ఉంచుతాడు. దేవా, నా యవ్వనం నీదయ్యా, నా శరీరం నీవయ్యా, నాయన నీ రక్షణ నాకు దయచేయ నాయన. నా హృదయం నీకు అప్పగిస్తున్నానయ్యా. నూతన హృదయం నాకు దయచేయ నాయన. ప్రతి ఒక్కరి నోరు తెరవండి. ప్రతి ఒక్కరి నోరు తెరిచి మీ సంగతి దేవుడితో నేరుగా మాట్లాడండి. ఒకేసారి అందరూ ప్రార్థన చేసిన అందరి ప్రార్థన వింటాడు మన ప్రభు. వినగలిగినంత గొప్పవాడు ఆయన. అందరికీ జవాబులు ఇస్తాడు ఆయన. ఒక్కసారి అందరితో మాట్లాడే అనంతమైన దేవుడు ఆయన. నాతో మాట్లాడయ్యా, నాకు సహాయం చేయ్యా. నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నీ రక్తంలో కడిగయ్యా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. 100 గ్రామాల నుండి ఎంతో పోరాటంతో, ఆ ప్రయాసతో, ఆశతో నీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్కరిని చూడయ్యా. వారి హృదయాన్ని చూడయ్యా. వారి స్థితిని చూచి జాలిపడే దేవా, మా భవిష్యత్తు కొరకు గొప్ప ఆలోచనలు కలిగిన దేవా, కాపరి లేని గొర్రెల వలె తిరుగుతున్న వారిని చూచి కనికరపడినట్లుగా మమ్మల్ని చూచి కనికరపడయ్యా. ఎవరి గుండెల్లో చెదురున్నాయో, ఎవరి జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఎవరు ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో, ఎవరు వారి సంపాదనంతా మందులకు మాకులకు వాడుకుంటూ తిప్పలు పడుతున్నారో, ఎవరు ఏ విధమైన మానసిక రుగ్మతలతో నిండి దెయ్యముల చేత పీడించబడుతున్నారో, దుష్ట కార్యాలకు బందీలై ఉన్నారు, అట్టి వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఆనాడు నీవు నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చినావు కనుక, నీ నామములో ఉన్న అధికారాన్ని బట్టి, నీ రక్తము ద్వారా కలిగే పాప క్షమాపణను బట్టి, నీవు నీ సేవకులకు ఇచ్చిన అధికారము బట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఆవరణలో కూడి వచ్చిన, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారున్న ప్రతి బంధకము నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి సంకటము నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. నా ప్రార్థన దేవుడు విన్నాడన్న విశ్వాసం మాకు దయచేయి. ప్రార్థనలో మీరేమేమి అడిగారో అవి మీకు దొరికినవని నమ్మినడల మీకు దొరుకునన్నామయ్యా. నమ్ముచున్నాము నాయన. అవిశ్వాసము లేకుండా సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి,
మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ వన్ డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.